అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ మణి. ఈ మధ్య రెగ్యులర్గా వీడియోలు పెట్టడం కుదరట్లేదు. ప్రయత్నం చేస్తాను వీడియోలు పెట్టడానికి. ఈ రోజు ఎందుకు వచ్చానంటే మెడికల్ అడ్వైజ్ అంటూ ఏమీ ఇవ్వటానికి రాలేదండి. కన్సిస్టెన్సీ అనే దాని ఇంపార్టెన్స్ గురించి చెప్పడానికి వచ్చాను. ఇప్పుడు మనం ఒక్కొక్కసారి జనవరి 1 వచ్చేసరికి రెజల్యూషన్స్ తీసుకుంటా ఉంటాం. ఈ సంవత్సరం వెయిట్ లాస్ కావాలి, లేదా ఈ సంవత్సరం బాగా చదువుకోవాలి, లేదా ఈ సంవత్సరం నేను ఇంత హెల్తీ ఫుడ్ తీసుకోవాలి, ఈ సంవత్సరం నుంచి నేను స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ హ్యాబిట్స్ ఉంటే మార్చుకోవాలనుకుంటున్నాను. సో ఇట్లాంటివన్నీ రెజల్యూషన్ తీసుకుంటాం, కానీ ఆ నెల దాటేసరికి మళ్ళీ మామూలే. కన్సిస్టెంట్గా ప్రయత్నం చేయాలండి. కన్సిస్టెన్సీ అంటే చిన్న చిన్న చేంజెస్ చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఈ మధ్య ఈ బుక్ చదువుతున్నా, అటామిక్ హ్యాబిట్స్ అంటారు. ఎవరికన్నా కుదిరితే పుస్తకం తెచ్చుకొని చదవటం మొదలు పెట్టండి. ఒక చిన్న కథ చెప్తా వినండి. ఈ పుస్తకంలో ఉన్నదే. ఇప్పుడు 1908 నుంచి 2003 వరకు మొత్తం దగ్గర 100 సంవత్సరాల పాటు గ్రేట్ బ్రిటన్ సైక్లింగ్ టీము ఒక్క గోల్డ్ మెడల్ కూడా కొట్టలేదండి. గోల్డ్ మెడల్ ఏంది, అసలు ఏ మెడల్ కొట్టలేదు, ఏ రేసు గెలవలేకపోయినారంట. వాళ్ళు ఏం చేశారు, 2003 నుంచి 5 ఏళ్ల పాటు ఒక కొత్త కోచ్ను పెట్టారు. ఈ కోచ్ ఏం చేశారంటే ఒకటేసారి పెద్ద పెద్ద గోల్స్కి వెళ్లకుండా చిన్న చిన్న చేంజెస్ తీసుకురావడం మొదలుపెట్టారు వాళ్ళ ప్లేయర్స్లో. అంటే ఇప్పుడు వాళ్ళ హ్యాండ్ బైక్స్కి ఇవి గ్రిప్స్ అనేటివి కొంచెం మంచివి చేంజ్ చేయించటము, తర్వాత ఆల్కహాల్ రబ్ చేయటము సో దట్ గ్రిప్ బాగా ఉంటుందని, టైర్స్కి ఆల్కహాల్ రబ్ చేయటము, వీళ్ళు హెల్తీగా ఉండడం కోసం వాళ్ళ హ్యాబిట్స్ని చేంజ్ చేయటము. ఓవరాల్గా అన్ని ఏరియాస్లోనూ ఎవరు ఇంతకుముందు ఆలోచించని ఏరియాస్ అన్నింట్లోనూ చిన్న చిన్న చేంజెస్. వాళ్ళైతే చేతులు కడుక్కోకపోతే ప్రాపర్గా, వాళ్ళకి ఏదైనా కోల్డో కాఫో వస్తే ఈ ట్రైనింగ్ కాంప్రమైజ్ అవుతుంది అని వాళ్ళకు ప్రాపర్గా చేతులు కడుక్కోవడం నేర్పించడం కోసం ఒక సర్జన్ని హైర్ చేసుకున్నారంట వాళ్ళు. చూడండి ఎంత చిన్న చిన్న ఏరియాస్ మీద కూడా వాళ్ళు ఫోకస్ పెట్టారనేది. ఇలా రోజుకి 1% మాత్రమే ఇంప్రూవ్మెంట్ చూపించిన సంవత్సరం పోయేసరికి చాలా చాలా ఇంప్రూవ్మెంట్ కనిపించడం మొదలుపెట్టింది వీళ్ళలో. ఇలా చేసిన తర్వాత 2008 బీజింగ్ ఒలింపిక్స్కి వచ్చేసరికి 60% సైక్లింగ్ గోల్డ్ మెడల్స్ వీళ్ళే కొట్టారంట. సో 100 ఏళ్లుగా ప్రయత్నం చేసినా సాధ్యం కానిది కన్సిస్టెంట్ ఎఫర్ట్స్తో చిన్న చిన్న చేంజెస్తో 60% గోల్డ్ మెడల్స్ కొట్టగలిగారు వీళ్ళు. సో మనం కూడా ఏమైనా హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే చేయాల్సిందల్లా చిన్న చిన్న చేంజెస్ కన్సిస్టెంట్గా చేయటమేనండి. అర్థమైంది కదా. నేను మళ్ళీ మీకోసం రెగ్యులర్గా వీడియోలు చేయడానికి ప్రయత్నం చేస్తాను. నమస్తే.